హలో అందరికీ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేక మీ తెలుగు అమ్మాయి ఇన్ కెనడా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అందరికీ. ఈరోజు టొరంటోలో పెద్ద శాంటా క్లాస్ పరేడ్ జరుగుతుంది. క్రిస్మస్ సీజన్ కదండి. సో ఇక్కడ ఎవ్రీ డే ఏదో ఒక ఈవెంట్ అవుతూనే ఉంటదనమాట. సో దానికోసం నేను రెడీ అయిపోయి సబ్వే ఎక్కి, ట్రామ్ ఎక్కి, బస్ ఎక్కేసి ఒక గంట ట్రావెల్ చేసి మరీ రీచ్ అయిపోయాను మన డౌన్ టౌన్ టొరంటో. మనం ఇండియాలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికెళ్ళాలంటే ప్రతిసారి టికెట్ కొనాలి. కానీ ఇక్కడ కెనడాలో మీరు ఒకసారి టికెట్ కొంటే నెక్స్ట్ 2 గంటల వరకు ఏది ఎక్కినా ఫ్రీ. బస్ అయినా, ట్రామ్ అయినా, సబ్వే అయినా ఏది ఎక్కినా గానీ ఫ్రీ. ఎంత దూరమైనా ఫ్రీ అన్నమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఇక్కడ కెనడాలో. కానీ ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి $200 అంటే $3.5 అదండి కెనడాలో ట్రాన్స్‌పోర్టేషన్. ఒకవేళ కార్ లేకపోతే. ఇంకా మనం టొరంటో డౌన్ టౌన్‌కొచ్చేసాం. వచ్చేసరికి 11:30 అయింది. 12కి స్టార్ట్ అయితది కదా అని మెల్లగా ఊపుకుంటూ వచ్చాను. కానీ జనాలు అలా లేరు కదా! 11:30కే రోడ్లంతా నిండిపోయారు. అందరూ ఎక్కడికక్కడ కూర్చొని, నుంచొని, తిరుగుతూ అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటే ఫ్రీగా ఇస్తుంటే ఫుడ్ అందరూ అవన్నీ తిరిగి, తింటా, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అంతమంది జనం ఉన్నారు. నేను అక్కడున్న జనాల్ని రికార్డ్ చేస్తూ ఉంటే ఒక కపుల్ కనిపించారు. వాళ్ళు 70 ఏళ్ళు ఉంటాయేమో ఇద్దరికీ. చాలా బాగున్నారు. ఆ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ శాంటా క్లాస్ పరేడ్ 120 సంవత్సరాలుగా చేస్తున్నారంట. అందుకే ఇంతమంది జనం వస్తున్నారు. ఎంత ఫేమస్ అయ్యి ఉంటదో కదండీ! కానీ ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయంట. అందుకోసమని మేబీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అని అనుకుంటున్నారు. అందుకోసమని కూడా ఎప్పటికంటే ఈసారి జనం మరీ ఎక్కువగా వచ్చారంట. మెయిన్‌గా పిల్లలైతే ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో, ఎంతో ఇంట్రెస్ట్‌తో బాగా చూస్తున్నారు. అండ్ మరేం బడ్జెట్ ఇష్యూస్ ఊరికనే వస్తదా? ఒక్క సంవత్సరానికి ₹1,50,00,000 అయితది. ఒకటే రోజు 8 గంటలు ఉంటదేమో అండి మహా అయితే. అందులో ఎకనామికల్‌గా కంపెనీస్‌కి గూడా బాలేదు కాబట్టి స్పాన్సర్‌షిప్స్ తగ్గాయంట. సో, ఇలాంటి కలర్‌ఫుల్ అండ్ ఫన్నీ ఈవెంట్ ఈ ఇయర్‌తో అయిపోతుంది. కొంచెం బాధగానే ఉంది. ఈ పరేడ్‌లో ముందుగా ఒక ఇంటర్సెక్షన్ ఎక్కడైతే 2 రోడ్లు కలుస్తాయో అక్కడి నుంచి మొదలైద్ది. ఒకవైపంతా కాలేజ్, యూనివర్సిటీ స్టూడెంట్స్ మార్చ్ పాస్ట్ చేసుకుంటూ, ఇంకా వాళ్ళ కాలేజ్ బ్యానర్స్ పట్టుకొని అలా నడుచుకుంటూ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇదంతా ఒక 3-5 కిలోమీటర్ల వరకు ఉంటది. ఆ ఇంటర్సెక్షన్‌కి ఇంకో వైపు పెద్ద పెద్ద వెహికల్స్‌లో రెస్టారెంట్స్ వాళ్ళు, బ్యాంక్స్ వాళ్ళు, ఇన్స్యూరెన్స్ వాళ్ళు, ఇంకా వేరే వేరే కంపెనీస్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళంతా దాన్ని డెకరేట్ చేసి వాళ్ళు కూడా అలానే డ్రెసప్ అయ్యి ఉంటారనమాట. అలానే ఆ వెహికల్స్ దగ్గర లౌడ్ మ్యూజిక్ పెట్టి డాన్సెస్ చేస్తూ, ఫోటోస్ దిగుతూ చాలా బాగుంది చూడటానికైతే. ఇంకా కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్ కార్టూన్స్ క్యారెక్టర్స్‌లో డ్రెసప్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నాకు కార్టూన్స్ అంటే చాలా ఇష్టం. సో, నేను చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఎంజాయ్ చేశా. ఇంకా లాస్ట్‌లో డియర్ లాగా ఉన్న ఒక వెహికల్ పైన సాంటా క్లాస్ కూర్చొని అందరికి బాయ్ చెప్తూ అలా వెళ్తా ఉంటారనమాట. ఈ ట్రక్స్, వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వరకు ఉన్నాయి. బేసిక్‌గా ఆ ఇంటర్సెక్షన్‌లో ముందు ఒక వెహికల్, ఆ తర్వాత ఒక సైడ్ నుంచి కాలేజ్ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారనమాట. మధ్యలో ఒక వాలంటీర్ నించొని ఎవరు ఏ టైంకెళ్ళాలి, ఎవరు ఎలా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళందరిని గైడ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా ఈ వెహికల్స్ అన్నీ ఎళ్ళిపోయాక లాస్ట్‌లో శాంటా వస్తాడు. అందరికి బాయ్ చెప్పేసి అలా వెళ్తా ఉంటాడనమాట. ఈ ప్రాసెస్ అంతా అరౌండ్ 3-4 అవర్స్ జరుగుతా ఉంటదనమాట ఒక ప్లేస్‌లో. సో, ఇదంతా సిటీ అంతా జరిగేసరికి నైట్ అయితది. ఇంకా జనం బాగా పెరిగిపోయారు. ఈవెంట్ స్టార్ట్ అయిపోయేసరికి. నాకు గూడా ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఇంటికెళ్ళాలంటే వెహికల్ గూడా ఉండదు. జనమందరూ ఒకేసారి ట్రామ్స్ ఎక్కడం గానీ, సబ్వే ఎక్కడం గానీ స్టార్ట్ అయిపోతే చాలా హెవీగా అయిపోతదని చెప్పి నేనింక స్టార్ట్ అయిపోయాను ఇంటికి సబ్వే ఎక్కేసి. ఇంకా అలా ఇంటికి వెళ్తుంటే ఆకలి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్లి ఏం వండుకుంటాంలే అని ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర ఆగాను. చూడటానికి చాలా బావుంది. అండ్ కొంచెం కాస్ట్‌లీ అనిపించింది యాంబియన్స్ చూస్తే. లోపటికెళ్ళి చూస్తే జనం పెద్దగా లేరు. ఫుడ్ ఏమైనా బాగోదేమో అనుకుంటూ వెళ్ళాను. కానీ యాంబియన్స్ మాత్రం చాలా బావుంది. దాన్ని చూడటం కోసమైనా సరే తిందాము అని చెప్పి అలానే కూర్చున్నాను. యాంబియన్స్, ప్లేస్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఇంతవరకు ఎప్పుడు రెస్టారెంట్‌కి ఒక్కదాన్ని వెళ్ళలేదు. వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్ళాను. ఒక్కదాన్ని ఎళ్లి సిటీ ఎక్స్‌ప్లోర్ చేశాను. డిఫరెంట్ డిఫరెంట్ సైట్ సీయింగ్స్‌కి వెళ్ళాను. అన్నీ చేశాను గానీ ఎప్పుడూ ఒక్కదాన్ని ఎళ్లి రెస్టారెంట్‌లో తినటం మాత్రం నా హిస్టరీలో లేదు. సో, ఈరోజు ఆ ఛాన్స్ వచ్చింది. నేను వెళ్ళాను. రెస్టారెంట్‌కి ఒక్కదాన్నే వెళ్లి చూసాను.
ముందుగా ఒక డ్రింక్ ఆర్డర్ చేశాను. వర్జిన్ మొయిటో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్. ఏ రెస్టారెంట్‌కెళ్ళినా గాని నేను ఫస్ట్ ట్రై చేసే డ్రింక్. బట్ ఈ రెస్టారెంట్‌లో నాకు అది అస్సలు నచ్చలేదు. ఫుడ్ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని మసిల్స్ ఆర్డర్ చేశానండి. అదే ఆల్చిప్పలంటారు కదా! దాన్ని. చాలా వేడిగా ఉంది. ఆ రియాక్షన్ ఎవరు చూసినా చెండాలంగా ఉందనుకుంటారు. లేదండి చాలా 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 బావుంది. చాలా వేడిగా ఉండేసరికి నోరంతా కాలిందనమాట. అది నా ఎక్స్‌ప్రెషన్. ఇలా రానే రావట్లేదు. ఎలా తింటారో ఫస్ట్ టైం నాకైతే చాలా నచ్చింది. డ్రింక్ బిస్కెట్ అండి. యాంబియన్స్ చూస్తే ఇలా ఉంది. ఇంకా స్పైస్ లెవెల్ ఏముంటదిలే అని అనుకున్నాను. కానీ స్పైస్ మాత్రం మంచిగా స్పైసీగా చేశారు. ఫుల్ స్టమక్ సాటిస్ఫైయింగ్ మీల్ అనమాట నాకు ఆ రోజు. అస్సలు డిసప్పాయింట్‌మెంటే అవ్వలేదు నేను. బేసిక్‌గా నేను కొత్త క్విజిన్ ట్రై చేయాలంటే చాలా భయపడతాను. ఒకసారి అలానే కొరియన్ ఫుడ్ ట్రై చేసి కక్కేసాను రెస్టారెంట్‌లోనే. అందుకోసమని ఇలాంటివి చేయాలంటే నాకు కొంచెం భయము. బట్ ఈరోజు ఎందుకో చాలా గట్స్ వచ్చేసి మసిల్స్ ట్రై చేశాను. నాకు చాలా నచ్చింది. ఎందుకో తెలీదు గానీ మీరెప్పుడైనా మసిల్స్ ట్రై చేశారా? మీకెలా అనిపిచ్చింది? ఏదో 4 బ్రెడ్ ముక్కలు గూడా పెట్టారండి. కానీ అదెలా తింటారో దాంతో నాకు తెలీదు. ఎందుకంటే ఆల్చిప్పల్లో నుంచి తీసుకొని డైరెక్ట్ నోట్లో పెట్టేసుకున్నా. దాంట్లో పెట్టుకునే అంత స్కోప్ లేదనమాట. సో, అందుకోసమని ఆ బ్రెడ్‌ని అందులో సూప్ లాగా కొంచెం గ్రేవీ ఇచ్చారు. అందులో నంచుకొని తిన్నాను. బావుంది. ఆ బ్రెడ్ గూడా చాలా క్రిస్పీగా అనిపించింది. బటర్‌తో టోస్ట్ చేశారు. చాలా అంటే చాలా బావుంది. ఆ ఫుడ్ స్పైసీ ఉండటం వల్లనో, లేకపోతే ఇంకా వేరే రీజన్ వల్లనో నాకు తెలీదు గానీ, ఆ ఫుడ్ తిన్న తర్వాత డ్రింక్ చేస్తే ఆ డ్రింక్ గూడా చాలా నచ్చింది. ఆ ఫుడ్‌తో ఆ డ్రింక్ చాలా బావుంది. సో, మీరు గూడా ఎప్పుడన్నా మసిల్స్ అదే ఆల్చిప్పలు ట్రై చేయాలంటే గనక వర్జిన్ మొయిటోతో ట్రై చేయండి. చాలా బావుంటది. అసలు చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా? నన్ను చూస్తున్నారా? అబ్జర్వ్ చేస్తున్నారా? అని అసలు ఏది పట్టించుకోలేదనమాట. ఆల్చిప్పల పైననే కాన్సంట్రేషన్. అలానే 20 మినిట్స్‌లో మొత్తం ప్లేట్ అంతా కంప్లీట్ చేసేసాను. అండ్ చాలా బావుంది. ఎవరన్నా చూసి ఇదేంటి ఫుడ్ ఎన్ని రోజులైంది తినకుండా ఇట్లా పిచ్చిదానిలాగా తింటుందని అనుకుంటారేమో. అలా తినేసాను నేను. ఆ చేతులతో కూడా పెట్టేసాను రెస్టారెంట్ ఇది అని ఏం చూడకుండా. చాలా అంటే చాలా నచ్చేసింది. చాలా పెద్దది. నేనెప్పుడు మళ్ళీ ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసి చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ ట్రై అనమాట. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. అదండి కంప్లీట్ చేశాను. బిల్లొచ్చేసి $35 అంటే 2000 అయింది. ఇక్కడ టొరంటోలో ఇంకా ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్‌లో అయితది. ఒక $5 అటు ఇటుగా. సో, ఇట్ ఈస్ వర్తీ ఆఫ్ ఇట్ అని మాత్రం అనిపించింది. నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఎ నైస్ ప్లేస్ టు ట్రై. లంచ్ మజిల్స్ ఆర్ రియల్లీ గ్రేట్. నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ప్లేస్ కూడా అంబియన్స్ చాలా బాగుంది. మస్ట్ ట్రై అనమాట. టొరంటోలో ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ మస్ట్ విజిట్. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఎండగా ఉంది. చల్ల ఎంత ఉందో ఎండ కూడా అట్లనే ఉంది. సో యా, అండ్ యా, ఇట్స్ అ నైస్ ప్లేస్. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏదో స్ట్రీట్ మార్కెట్ చూసాను. సో అది చూద్దాం ఒకసారి. వెళ్ళిపోదాం అదండి. చూడటానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది. టెంట్లు వేసుకొని మొత్తం పెట్టారు. ఇట్ లుక్స్ సో అమేజింగ్. పదండి వెళ్ళి ట్రై చేసేద్దాం ఏంటో. ఇది వచ్చేసి క్రిస్మస్ హాలిడే లోకల్ మార్కెట్ అంట అండి. చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఇంట్లో నుంచి కూర్చొని చిన్న చిన్న ప్రొడక్ట్స్ చేసుకుంటారో వాళ్ళకి ఇక్కడ అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటది. వీళ్ళొచ్చేసి ఒక దాంట్లో రిజిస్టర్ అయితే వాళ్ళు ఇలా వాలంటీర్‌గా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క వీక్‌కి కండక్ట్ చేస్తారు. Very experienced pain. Yeah, pain on your body. This is a pain oil. Uh-huh.
Um, you just rub it and apply it in అలా the చూస్తూ affected area వెళ్తుంటే ఇక్కడ wherever హ్యావ్ యూ you have ఎక్స్‌పీరియన్స్డ్ పెయిన్ అని పెట్టి Okay, అనుంది. what అంటే is it మీరెప్పుడన్నా contain? పెయిన్ it's ఎక్స్‌పీరియన్స్ all చేశారా అని natural. ఉంది. It's అరే! ఏంటి all ఇది అని ఆగాను. ingredients. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే ఈ Extra మూలికలతో virgin చేస్తారంట. olive దాన్ని oil, పెట్టుకుంటే ఆ పెయిన్ a అన్నది cup of పోతదంట. pine అలానే bark, ఏదో టీ and బ్యాగ్స్ అని rosemary, చూయించింది. turmeric. పీరియడ్ పెయిన్స్ ఉంటే Oh, గనుక అది And కూడా this is పోతది for అని చెప్పింది. period cramps. Period cramps oh. on the, you know, somebody who gets period cramps. So, yeah. So nice to see you, this. Oh, It looks that's awful, huh? Oh, no, you look amazing. You look amazing. And you look beautiful. Group of people come together and do it, or? No, it's not a group of people. It's organized by, I think the Scanning Court community organized the market. Yeah. Oh, okay, you need to book and pay something for them? Well, I did a program with them. You did not pay anything? The program was free. Okay. I did the program, and then from the program, Oh, yeah, but అలానే అక్కడ శాంటా ఉన్నాడు. నాకైతే ఫోటో దిగాలనిపించింది. ఆమె రా 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 అని పిలుస్తుంటే వెళ్ళేసి నేను ఫోటో దిగేసి వచ్చాను. ఇంకా ఎదురుగా హ్యాండ్ మేడ్ బ్రేస్లెట్స్ కనిపించాయి. చూడటానికి వెళ్ళాను. అక్కడ అన్ని ఆమె పెట్టిన ప్రోడక్ట్స్ అన్ని ఆమె చేతితో చేసిందంట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆమె చెప్తా ఉంది. అండ్ చాలా బాగున్నాయి కూడా చూడటానికి అవి. ఇంకా ఏదో అక్కడ చిన్నది జెల్లీ లాగా కనిపించింది. ఇలా ఉంది సాఫ్ట్‌గా ఉంది. తినేదేమో అని ఏంటిది అని అడిగితే అమ్మ జెల్లీది అది జస్ట్ ఆడుకోవడానికి ప్లాస్టిక్‌తో చేసుంటారు అని చెప్పింది. నేను షాక్. నేను ఇది తినేదేమో అని చెప్పి తినేద్దాం అనుకుంటున్నాను. oh, it's just a fish. I thought it's something to eat. I wouldn't recommend eating them because there is a food also named mochi, but you know, I would recommend eating these ones. Oh They're no. plastic. No. Yeah, not even. Oh, it's Taylor Swift. Different pop-up markets, but I'm not sure everyone. ఇంకా పక్కనే హ్యాండ్‌మేడ్ సోప్స్ కూడా చేసి ఉన్నాయండి. యూకలిప్టస్, ఇంకా లోటస్ ఇలా డిఫరెంట్‌వి చాలా బాగున్నాయి. స్మెల్ అయితే అమేజింగ్ ఉంది. అంతా అవి కూడా హ్యాండ్‌మేడ్ అంట. ఆమె ఇంట్లో చేసిందంట. సో, అలా నా సోలో సండే కంప్లీట్ అయిపోయింది. చాలా నచ్చింది. కొత్తవి ఎక్స్‌ప్లోర్ చేశాను. కొత్తవి నేర్చుకున్నాను. కొత్తవి ట్రై చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇట్ ఈజ్ ఎ వెరీ సాటిస్ఫాక్టరీ సండే అనమాట నాకు. మీరెప్పుడన్నా సోలోగా ఎక్కడికన్నా ట్రావెల్ చేశారా? లేకుంటే కొత్త రెస్టారెంట్ ఏదన్నా ఎక్స్‌ప్లోర్ చేశారా? మీకంటూ మీరు కొంచెమన్నా టైం తీసుకుంటున్నారా? ఒకవేళ తీసుకోకుండా ఉంటే ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా తీసుకొని ఒక్కరోజు మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. మీ గురించి మీరు తెలుసుకోవడానికి చాలా స్కోప్ ఉంటదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.